ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనెస్థీషియా బుక్ 3, ఈరోజు డే 2 మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామంతో స్వాగతం సుస్వాగతం అనస్తాషియా లోకానికి. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, సప్తఋషి పత్ని అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతూ, అనస్తాషియా ఎనర్జీతో కనెక్ట్ అవుతూ మనం ఈ బుక్ ద్వారా డీపర్ అంటే ఇంకా హయ్యర్ విజ్డమ్ తీసుకుంటున్నాం అనమాట. డీప్ అండ్ హై బోత్. సో ఓకే మాస్టర్స్, ఇది ఒక కథ కాదు. ఈ కథ ద్వారా మనకు కొన్ని రహస్యాలు చెప్పబడుతున్నాయి. అండ్ రహస్యాలు అంటే ఎలాంటి రహస్యాలు? ఈ రోజు, ఈ సమయంలో, ఈ ఈ సిచ్యువేషన్ లో మనం కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అందరికీ. ఎలా జీవించాలి అందరికీ తెలుసు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నీ తెలుసు. అయితే అది ప్రాక్టికల్ గా మనం చేయలేకపోతున్నాం. సో దానికి దారి ఏంటి? అది దాని అన్ని ప్రశ్నలకి మనకి ఇక్కడ జవాబు దొరుకుతా ఉంది మాస్టర్. సో నిన్నటి ఎపిసోడ్ లో మనం చూసాము ఎలా అయితే వ్లాడిమిర్ మేగ్రే బాబుని చూడడానికి అనస్తాషియాని ఇంకోసారి కలవడానికి ఆ అడవిలోకి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు తెలుస్తుంది కొందరు ఆవిడ గురించి తెలుసుకున్న తర్వాత కలవడానికి ప్రయత్నించి అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. ఎలా అయింది ఆ విషయం అంతా తెలుసుకున్నాము. ఒక నావికుడు ఆ విషయం చెప్పాడు. ఎవరైతే వాళ్ళందరినీ చూశారు, వాళ్ళతో కలిసి వెళ్ళారు అండ్ కళ్ళారా అంతా చూసి వ్లాడిమిర్కి చెప్పారనమాట. సో వ్లాడిమిర్ ని ఆ అడవిలో దింపేసి తను వెళ్ళిపోతారు. దీనికన్నా ముందు నేను రాలేను అని. సో ముందు ఏం జరుగుతుంది చూద్దామండి. సో వ్లాడిమిర్ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నారు. అందులో బాబు కోసం కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చారు. డైపర్స్, ఫుడ్, కొన్ని టాయ్స్, మరి అనస్తాషియా కోసం ఫ్యాన్స్ రాసిన లెటర్స్ అండ్ వాళ్ళు పంపించిన కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయంట, హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్. అవి కొన్ని తీసుకొని వచ్చారు. ఇంకంతే, ఆయన దగ్గర ఇంకేం లగేజ్ అనేది ఏమీ లేదంట. అలా అక్కడ ఇంకా అడవిలో వదిలేస్తే అప్పుడు ఫస్ట్ టైం ఆయన చూసుకుంటున్నారు నిజంగా అడవి అంటే ఎలా ఉంటుంది. అప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనస్తాషియాతో కలిసి వచ్చారు. అనస్తాషియా ఎటు వెళ్తే తను వెంట తిరిగారనమాట. అందుకే రోడ్డు చూసుకోవాలి, దారి చూసుకోవాలనే ఆలోచన ఉండదు. అలాంటి దారి అనేది కూడా అడవిలో ఉండవండి. పల్లెటూరులో మట్టి రోడ్ అయినా ఉంటుంది, అక్కడ అడవిలో అలాంటివి ఏది ఉండదు. ఎందుకంటే ఎవరు తిరగరు కాబట్టి. ఎవరైనా మనుషులు తిరిగితే ఒక దారి ఏర్పడుతుంది. సో కన్ఫ్యూజన్, ఇప్పుడు ఎట్టు వెళ్ళాలి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎటు తెలీదు. మరి అక్కడ దారి అనేదే లేదు, ఓన్లీ చెట్లు. దానికి మళ్ళీ అలా కొన్ని రెమ్మలు కొమ్మలు అలా పెద్దగా పిచ్చి పిచ్చిగా ఉన్నాయంట. వెళ్ళాలంటే అవన్నీ విడతీసి వెళ్ళాలి. కాలు పెట్టడానికి ప్లేస్ లేదు. పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయి అక్కడ కింద. సో అలా తనకు తోచినట్టుగా దారి చేసుకుంటూ వెళ్ళారంట. కొన్ని ప్లేసెస్ లో ఆయన పడిపోతున్నారు, కాలు పెట్టడానికి ప్లేస్ లేదు, కొన్ని కొమ్మలు తగిలి గాయాలు అవుతున్నాయి. అలా ముందుకెళ్ళారంట. ఇంకా ముందుకెళ్తే ఆ తలకి ఒక గుడ్డ కట్టుకున్నారు కదండి, ఆ బాబు ఇచ్చాడు కదా కొంచెం రక్తం పూసి తలకి కట్టేసరికి, మిమ్మల్ని ఇలా చూస్తే ఎవరు అటాక్ చెయ్యరు, లేదంటే ఇక్కడ దోపిడీ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, ఆ విషయం కూడా చెప్పి ఉంటారు అనమాట. సో ఇప్పుడు భయం ఉంటుంది కదా చెప్పిన తర్వాత. అడవిలో ఉన్నాము, జంతువుల భయము, ఈ దోపిడీ చేసే వాళ్ళ భయం కూడా ఉంది. అలా వెళ్తుండగా దూరం నుంచి ఆయన చూస్తారు కుక్క, అడవి కుక్క అనమాట. అడవి కుక్క పులి కన్నా ఎక్కువ స్ట్రాంగ్ అండ్ వెరీ డేంజరస్ అండి. యాక్చువల్లీ పులి అయితే పెద్దగా ఉంటుంది, కనిపిస్తుంది. కుక్క చాలా ఫాస్ట్. సో ఒక కుక్క చూస్తారు, చూసి భయపడతారు. అమ్మో కుక్క నన్ను చూస్తుంది, ఎన్ని రోజుల నుంచి ఇది భోంచేయలేదో తెలీదు, దానికి ఎంత ఆకలిగా ఉందో తెలీదు, ఇది అటాక్ చేస్తుందా లేదా అది తెలీదు అని కుక్క గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పటికే ఏమవుతుందంటే ఇంకా కొన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో నుంచి, అంటే ఇటు లెఫ్ట్ రైట్ నుంచి ఇంకా కొన్ని కుక్కలు రావడం మొదలవుతాయి. ఓ ఇవి నన్ను చుట్టేసి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి, నేను
ఈ అడవిలో నడవడానికే వీల్లేదు. ఇంక పరిగెత్తడం అనేది అసలు ఛాన్సే లేదనుకోండి కదా! సో, ఇంకా నేను చచ్చిపోవడం ఖాయం. ఇంక నేను దొరకను. అసలు నేనొచ్చానని అనస్తాషాకి అది కూడా తెలీదు. ఇంకెప్పుడో ఒక్కసారి నా శవం గాని, నా అస్థులు గాని కనిపిస్తే అలాంటి ఒక మనిషి ఇక్కడొచ్చాడని తెలుసుకుంటుంది. అయితే ఈ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని దాచిపెడితే, ఆ బ్యాగ్ ఎప్పుడో ఒకసారి తనకి దొరుకుతుంది గదా! అని ఆ బ్యాగ్ తీసి ఒక చట్టులో అలా పుట్ట ఉంటుందనమాట. ఆ పుట్టలో పెట్టేస్తారు. దాచిపెడతారనమాట. ఇంక కుక్కలొచ్చి పరిగెత్తడానికి కుదరదు. వచ్చి చంపేస్తాయా అని ఇంక వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడొస్తాయా? ఎప్పుడు నన్ను చంపుతాయా? అని గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నారంట. అలా ఉన్నప్పుడు మధ్యలో 2 సార్లు అలా కళ్ళు తీసి చూస్తున్నారు. ఏమైంది అని. ఏం జరగలేదు. సరే ముందుకైనా ఎళ్దామని ఎంతసేపు వెయిట్ చేయడం అని 2 అడుగులేస్తే, ఆ కుక్క కూడా 2 అడుగులు ముందుకేసిందంట. అప్పుడు ఇంకా భయము. 4 అడుగులేస్తే అవి కూడా 4 అడుగులేసి ముందుకొస్తున్నాయి. ఇంక అయిపోయింది నా కథ ఇంతే అనుకుంటూ ఉన్నారంట. చాలా ఇంకా పరిగెత్తలేను, ఇంకేమి చేయలేను అనే ఒక స్టేజ్‌కొచ్చేసరికి కళ్ళు మూసుకొని అలా చేతులు ఇలా పెట్టుకొని, మొహం దాచిపెట్టుకొని ఇలా కూర్చుంటారనమాట. అప్పుడు ఆ కుక్క పరిగెత్తడం వినిపిస్తుంది కదండీ! ఆకుల మీద ఒక జంతువు పరిగెడితే వేగంగా ఆ కుక్క పరిగెత్తడం కనిపిస్తుంది. వినిపిస్తుందనమాట. ఇంక అయిపోయింది. ఇప్పుడొచ్చేస్తుంది. ఇంకో క్షణంలో, ఇంకో 2 క్షణాలు, ఇంకో 3 క్షణాలు అని వెయిట్ చేస్తున్నారు. ఇదేంటి ఇంకా నన్ను వచ్చి అటాక్ చేయలేదే కుక్క అని చూస్తే కళ్ళు తెరిసి, అప్పుడు అక్కడ అనస్తాషియా వచ్చి ఆ కుక్క నిజంగా యాక్చువల్లీ పరిగెత్తుకుంటూ వచ్చింది గానీ, అనస్తాషియా వచ్చి ఆ కుక్క మూతి ఇలా పట్టేసిందనమాట. కళ్ళు చూసి తెరిసి చూస్తే ముందు అనస్తాషియా ఉంది. అసలు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? మరి కుక్కని ఎంత హాయిగా అటాక్ చేసే కుక్కగా లేదండి. మనం ఆడుకునే కుక్కల్ని ఎలా పట్టుకుంటాం గదా! ప్రేమగా, అలా ప్రేమగా మెత్తగా పట్టుకొనుందంట. ఆ కుక్కలకి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని అలా సైగలతో చెప్తే అందరూ ఎన్ని కుక్కలున్నాయో వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయంట. అసలు ఏంటో తను అక్కడ మహారాణి అయినట్టు కుక్కలకి, చట్టులకి అంతా తనే రాణినా? తను చెప్తే సైగలు చేస్తేనే వెళ్ళిపోతున్నాయి అని చూసుకుంటారు. "నువ్వెప్పుడొచ్చావు అనస్తాషా? నీకెలా తెలిసింది నేనొచ్చానని?" అని అడిగితే, "నువ్వెప్పుడైతే బయలుదేరావో అప్పుడే నాకు తెలిసిపోయింది నువ్వొస్తున్నావని. నేను కూడా చాలా దూరం కదా! అక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి ఇంత సమయం పట్టింది. నువ్విక్కడొచ్చావు అని నాకు తెలిసిపోయింది. 2 నిమిషం లేట్ అయిందంతే. నువ్వు బోట్ దిగగానే నేను నీకు ఎదురవ్వాలనుకున్నాను. అయితే కొంచెం మిస్ అయిపోయింది" అని చెప్తుంది. మరి నువ్వేంటి ఇలా భయపడ్డావెందుకు? నువ్వు కూడా చెప్పి ఉంటే అనస్తాషియాని కలవడానికొచ్చాను. నన్నెందుకు అటాక్ చేస్తున్నారు? మా బాబుని కలవడానికొచ్చానని అలా చెప్పుంటే వాళ్ళు వినేవారు కదా! అంటే, నా భాష వాళ్ళకర్థమవుతుందా? నేనలా చెప్తే వాళ్ళు వింటారా? అంటే ఎవరైనా అంతే. నువ్వు భయపడితే అవి కూడా భయపడతాయి. నువ్వు ప్రేమగా వాళ్ళకి చూపించి, వాళ్ళకి ప్రేమ చూపించి, వాళ్ళకి మాట్లాడి అంటే కమ్యూనికేషన్ చేస్తే మన భావాలు అర్థం చేసుకుంటాయి. సో, అలా అంటే, అయ్యో! అదంతా నాకు తెలీదు. నేనైతే బతికిపోయాను. అసలు నేను బతకననుకోని నేను తెచ్చిన విషయాలన్నీ అక్కడ పెట్టానని ఆ బ్యాగ్ తీసి చూపిస్తారు. అప్పుడు చెప్తారనమాట. "నువ్వు రావద్దన్నావు గానీ నేనొచ్చాను. నీకు కోపం లేదు కదా!" అని. తను ఏమి మాట్లాడదనమాట. అప్పుడు "పర్వాలేదులే నన్ను తిట్టలేదు కదా! పోనీలే ఈ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు" అని ఆయన బ్యాగ్‌లో ఉండే సామాను నీకు చూపిస్తానుండు నేనేం తెచ్చానంటే, "నాకు ఏం చూపించొద్దు. హ్మ్. నువ్వు రేపు బాబుని చూస్తావు గదా! అప్పుడు అవి తీయాలి. అప్పటిదాకా ఉండని" "లేదు నీకోసం లెటర్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి. ఆహ్, మరి నువ్వు అది చదువు" అంటే, "ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుదాము. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. చీకటవుతుంది. మనం అప్పుడు ట్రావెల్ చేయలేము. అందుకే కాసేపైనా ముందుకెళ్దామని" తను తీసుకెళ్తుంది. అక్కడ చూస్తే తనకి అన్ని దెబ్బలు, ఆహ్, బ్లడ్ అంతా వచ్చి ఉంటే అదంతా క్లీన్ చేయాలి గదా! అందుకే ఒక ప్లేస్‌కెళ్దామని నీళ్లు పాకే ప్లేస్‌లోకి వెళ్తారనమాట. అక్కడ ఒక చిన్న నదిగా నీళ్లు పోతున్నాయంట. అలా ముందుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి తననంతా స్నానం చేపిస్తుందంట. రుద్ది అంతా స్నానం చేపించి బట్టలంతా ఉతికి ఆరేస్తుంది. ఆ బట్టలు ఉతికి ఇలా గాలిలో అలా చేస్తేనే ఆరిపోతాయన్నమాట. అలా అంతా చలి ఎక్కువక్కడ. ఆ చలిగాలికి కూడా బట్టలు ఆరిపోతున్నాయి. వ్లాడిమిర్ స్నానం చేసుకొని, ముగించుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. అప్పుడు చూస్తారు తను బట్టలు ఆరేస్తా ఉంది. ఆహ్, అప్పుడు బట్టలు ఆరేసిన బట్టల్ని మళ్ళీ తీసుకొని
తన రొమ్ములో ఉండే పాలుతో ఆ బట్టల్ని మళ్ళీ తడిచేస్తుందంట. ఇదేంటి ఇలా చేస్తా ఉంది? ఓహ్! మేబీ రేపు బాబుని కలవాలి గదా! అప్పుడు నా బట్టల్లో సిటీలో నుంచి వచ్చిన దుమ్ము, ధూళి స్మెల్ అవన్నీ ఉంటాయి. బాబు నా దగ్గర రాకపోవచ్చు. పాలు స్మెల్ ఉంటే బాబు నా దగ్గరకొస్తాడు గదా! అందుకే చేస్తుంది కాబోలు అని అలా గెస్ చేస్తారనమాట. తను వచ్చిన వెంటనే తన చేతులతోనే అనస్తాషియా ఆయన ఒళ్ళంతా తుడుస్తుందనమాట. ఇలా ఇలా చేస్తే నీళ్ళంతా తీసి హ్మ్. ఇంకా వీపు తుడిచేసేటప్పటికి అక్కడ కూడా పాలు పోస్తా ఉంది. ఎందుకు నాకు పాలు ఒక లోషన్ లాగా, క్రీమ్ లాగా తన ఒంటి నిండా పాలని రుద్దుతా ఉందంట. ఆ! అప్పుడు ఓకే. నా బాడీలో కూడా స్మెల్ ఉందేమో అందుకే అలా చేస్తాంది అనుకుంటాడు. అయితే అది అలా పాలు రుద్దుతుంటే అప్పుడే ఆయనకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అవుతోంది. ఆ అలసట చూడండి నిన్నటి నుంచి వచ్చారు, అక్కడెక్కడో పడుకున్నారు, బోట్‌లో వచ్చారు, ఏదేదో కథ విన్నారు. అదంతా జరిగితే మనస్సు అలిసిపోయింది, శరీరము అలిసిపోయింది. అయితే ఆ పాలు తన శరీరానికి తగిలిన వెంటనే ఒక కొత్త ఉత్సాహం వచ్చిందంట ఆయనలో. ఏదో ఒక ఫుల్ ఫ్రెష్‌నెస్. ఏదో కొత్త ప్రాణం పోసినట్టు ఫ్రెష్ ఫీల్ అయ్యారంట. ఆహ్, ఏంటి తన పాలలో అంత శక్తి ఉందా? ఆ బాబు చెప్పిన కథ గుర్తుకొస్తుంది. ఆ పాప పాలు తాగితే అలా జరిగిందంటే, అలా ఔషధి తత్వం ఉంది తన పాలలో. ఏదో మిరకిల్ ఉంది తన పాలలో అని తను చూస్తారు. ఆ నొప్పి, గాయాలు అన్నీ మాయమైపోతాయి. చక్కగా నిద్ర వస్తుందంట. మంచి నిద్రపోతారు. పొద్దున లేసి మళ్ళీ ఫ్రెష్‌గా బయలుదేరుతారనమాట. అప్పుడు కూడా ఆయనంటారు, "నేను తెచ్చిన గిఫ్ట్ చూపిస్తాను చూడు. కొన్ని లెటర్స్ అయినా చదువుదామని" కొన్ని లెటర్స్ తీసి అప్పుడు అనస్తాషియా అంటుంది, "యెస్. యెస్. నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. నా కోసం ఎందరో లెటర్ రాస్తే ఏం రాసారు? ఎలా రాసారు? చూడాలి, చదవాలి. ఆ లెటర్ ముట్టుకోవాలి అని నాకు కోరిక. చూపించండి" అని అప్పుడు లెటర్ అంతా చూసి, ఆ గిఫ్ట్ చూసి చాలా ఆనందంగా ముట్టుకుంటుందనమాట. ఎంత ప్రేమగా వాళ్ళ చేతులతోనే వాళ్ళు చేసి పంపించారు అని. మరి కొన్ని లెటర్స్‌లో తన గురించి మాట్లాడి, ఇంకా పిల్లల గురించి చెప్పావు అనస్తాషియా. ఇక పైన పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయాలు కూడా మాకు చెప్పండి అన్నట్టు కొన్ని లెటర్స్ ఉన్నాయి. వ్లాడిమిర్ అంటారు, "ఈసారి నాకు అవన్నీ విషయాలు నువ్వు చెప్పాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ బుక్‌లో అదే రావాలి" అని. తను నవ్వుతుందనమాట. ఏం మాట్లాడదు. అప్పుడు చూసావా ఇప్పుడు నేను తెచ్చిన గిఫ్ట్ కరెక్టేనా? నువ్వన్నట్టు నాకు తెలివి లేదు అనుకున్నావు గదా! అందుకే నువ్వు నన్ను రావద్దు అన్నావు గదా! ఇప్పుడు చూడు నేనెంత తెలివితో మంచి గిఫ్ట్ ఏరుకొని తీసుకొచ్చాను బాబు కోసం. చూడు ఈ అడవిలో నీకెక్కడ డైపర్ దొరుకుతాయి పాపం. నీకెంత కష్టంగా ఉంటుందో, బాబుకెంత ఇబ్బందిగా ఉంటుందో. అంటే తను స్మైల్ చేస్తుంది. అప్పుడు "నువ్వు బావని కలుస్తావు కదా! అప్పుడు నీకు తెలుస్తుందిలే ఆ గిఫ్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది" అని. అలా మాట్లాడుకుంటూ ఇంకా నవ్వుకుంటూ వాళ్ళు బాబు దగ్గరికెళ్తారు. అనస్తాషియా అంటుంది, "నువ్వు వెంటనే బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు గబుక్కున ఎత్తుకుంటాము చూడండి బిడ్డలుంటే అలా ఎత్తుకోకూడదు నువ్వు. బాబు దగ్గర మీరు కాసేపు టైమ్ ఇవ్వాలి. బాబువే మీ దగ్గర వచ్చేటట్టు వెయిట్ చేయాలి." సో, ఒక పక్కన అక్కడ దూరంగానే నిల్చొని మీరు వెయిట్ చేయాలి అని చెప్తుంది. సరే ఎలాగో రావద్దు అనింది. వచ్చినందుకు ఎందుకొచ్చావు వెళ్ళిపో అనలేదు గదా! అని మనసులో కొంచెం తృప్తికరంగా తను చెప్పినట్టు వింటే అయిపోయా. నాకేంటి ఒక 5, 10 నిమిషాలు లేట్‌గా బాబుని ఎత్తుకుంటాను. అందులో ఏముంది అనుకుంటాడు. సరే బాబు ఉన్న చోటకి వెళ్తారండి. అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే హ్మ్. ఎక్కడ బాబు కనిపించడం లేదు. ఒక చెట్టుకి పక్కన నిల్చోబెట్టి వెయిట్ హియర్ అని చెప్తుంది. ఇక్కడ వెయిట్ చేయమని. చూస్తే ఎక్కడ కనిపించడం లేదు బాబు. ఎక్కడున్నాడు? బాబుని ఎక్కడ వదిలేసొచ్చింది? ఇంత పెద్ద అడవిలో చిన్న బిడ్డని అలా వదిలేసొచ్చేసిందే తను అని అలా ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా వెళ్ళిపోతే ఏదైనా అడవి జంతువు వచ్చి తనని హాని చేస్తే అలా వస్తాయి కదండీ నార్మల్ థాట్స్ అలా అన్నమాట. అప్పుడు అక్కడ చూస్తారు ఒక పెద్ద ఎలుగుబంటి పోలార్ బేర్ అక్కడ పడుకొనుందనమాట. అమ్మ బాబోయ్! ఇక్కడ దగ్గరలోనే పోలార్ బేర్స్ ఉన్నాయి. బాబు ఎక్కడున్నాడో ఏమో! ఏదైనా జరిగితే అలా అని భయపడుతున్నారు. అక్కడ అలా అలా చూస్తూ ఉంటే నిజంగా ఆ బేర్ ఇలా పడుకొనుందంట. 2 చేతులు ఛాతీ మీద యేసుకొని. ఆ 2 చేతుల మధ్యలో నుంచి ఒక చిన్న తలకాయ బయటకొస్తుందనమాట. ఆ బేబీ తలకాయ. అమ్మ బాబోయ్! నేను ఆ పెద్ద బేర్ చూసి భయపడతా ఉంటే, ఆ బాబు అక్కడ లోపల
వెచ్చగా పడుకొనుందంట బేబీ. అప్పుడు నిద్ర లేసినందుకు మొహం బయట తీసి అటు ఇటు చూసి అక్కడి నుంచి ఇంకా బయటకు దిగుతుంది. ఆ ఎలుగుబంటి వచ్చి చాలా పెద్దది. అడల్ట్. సో, హైటు, వెయిట్ చాలా పెద్దగా ఉంటుందండి అది. సో, ఒక స్టూల్ హైట్‌లో ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా సుమారు ఒక 2 అడుగులు, 3 అడుగులు అలా హైట్‌లో ఉంటుంది. అక్కడి నుంచి తన ఒంటి మీద నుంచి కిందకి బాబు దిగుతున్నాడు. అప్పుడు దిగేటప్పుడు చిన్న పిల్లలు ఎలా దిగుతారండి? గబుక్కున దిగుతారా మనలాగా? అటు ఇటు పట్టుకొని, అక్కడ కాలు పెట్టి, ఇటు కాలు పెట్టి ముద్దుగా దిగుతూ ఉంటే, ఆ బాబు కాలు ఆహ్, హ్మ్, ఎలుగుబంటి మొహం మీద అంతా పెడుతోందంట. ముక్కు మీద, మూతి మీద. అమ్మో! అలా పెడితే కరిస్తే అని భయపడుతున్నాడు. అమ్మో! అని. అయితే ఆ ఎలుగుబంట వచ్చి వితౌట్ మూవింగ్ జస్ట్ అలా పడుకొనుందంట. బాబు ఎలా అయితే దిగుతాడో దిగని అన్నట్టుగా. ఎలా తల్లి చేస్తుంది చూడండి. మనం పడుకోబెట్టుకున్నప్పుడు దిగేటప్పుడు మనకి దెబ్బ తగిలినా మనం ఏమనుకోము. వాళ్ళు కొరికినా ఏమనుకోము. తిట్టినా ఏమి అనుకోము. వాళ్ళు గోరు గాని, కంటికి గుచ్చుకున్నా మనం ఏమి అనుకోము. అలా మొహం మీద, ముక్కు మీద, కళ్ళు మీద కాలు పెడుతూ ఆ బాబు దిగుతున్నాడు. అప్పుడు అనస్తాషియా ఒక్కసారి వ్లాడిమిర్ వంక చూస్తుందంట. ఇప్పుడు అర్థమైందా మన బాబుని ఎవరు చూసుకుంటున్నారు అని. అప్పుడు తనంటుంది, "ఈ ఎలుగుబంటి ఉంది గదా! బాబు పుట్టేటప్పుడు" చూడండి అడవిలో పుట్టాడు కదా! ఎవరుంటారండి? హెల్పర్స్ కావాలి గదా! డెలివరీకి. తనకు డెలివరీ టైమ్‌లో ఈ ఎలుగుబంటి ఒకటి అంటే పోలార్ బేర్ అండ్ ఒక వుల్ఫ్. వుల్ఫ్ కూడా పెద్ద కుక్కలుంటాయి చూడండి. అలా ఉంటాయి. పెద్ద పెద్దగా ఉంటాయి. సో, ఒక షీ వుల్ఫ్ అంటే ఆడ వుల్ఫ్, ఆడ బేర్. ఇవి ఇద్దరు వచ్చావంట. వచ్చి అనస్తాషియా ఉండే చోట వచ్చి వెయిట్ చేసాయి. "నీకు డెలివరీ కాబోతుంది. మేము హెల్ప్ చేస్తామని." వాళ్ళకి కాన్పు జరిగి ఉంటుంది. వాళ్ళకి తెలుసు కాన్పు అంటే ఏంటి అని. సో, అయితే అలా ఎవరు కావాలా వాళ్ళు వచ్చి దగ్గరికి రారండి పర్మిషన్‌తో. సో, అనస్తాషియా ఎవరిని పిలిస్తే వాళ్ళొచ్చి హెల్ప్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు. అప్పుడు హ్మ్. అనస్తాషియా ఈ పోలార్ బేర్‌కి పర్మిషన్ ఇస్తుందనమాట. "నువ్వొచ్చి నా దగ్గరకుండు" అని. అప్పుడు వుల్ఫ్‌కి కొంచెం బేజారనమాట. అయ్యో! అని మూతి వరసలగా పెట్టి దూరంగా పోయి అయితే వెళ్ళిపోదు. అక్కడే ఉంటుంది. సెకండ్ హెల్ప్‌గా. దగ్గరలోనే ఉంటాను. కావాలంటే నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను అందుబాటులో అన్నట్టుగా ఒక 10 అడుగుల దూరంలో వెళ్లి అక్కడ కూర్చుంటుందంట. సో, అలా ఈ ఎలుగుబంటి వచ్చి డెలివరీ చేసింది. సో, అందుకే అక్కడ ఉండే యానిమల్స్ అన్నీ దగ్గరలో వీళ్ళిద్దరే ఉన్నారనుకోండి. ఈ 2 యానిమల్సే ఉన్నాయి. అయితే అక్కడ ఉండే వేరే జంతువులు అందరూ ఆ బాబుని వాళ్ళ బాబులాగా, నానీ లాగా అని రాసారండి. నానీ అంటే ఒక హ్మ్. ఆయాలాగా. మన జవాబుదారీ అది మన డ్యూటీ మనం చూసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఫీల్ అవుతాయంట. అనస్తాషియా పక్కన లేదు అంటే అందరూ వచ్చి బాబుని బాగా చూసుకుంటారంట. సో, అలా అందుకే ఈరోజు బాబుని పడుకోబెట్టడం, వెచ్చగా పడుకోబెట్టడం పోలార్ బేర్ ఒక డ్యూటీ అన్నమాట. సో, బాబు దిగాడా, ఇదంతా విషయం అక్కడ అనస్తాషియా చెప్తా ఉంది. ఇంక దిగిన వెంటనే అయినా ఎత్తుకుంటుందా అంటే, అనస్తాషియా కూడా దగ్గరికి వెళ్ళటం లేదు. వ్లాడిమిర్‌ని వెళ్ళనివ్వడం లేదు. ఏంటబ్బా ఇది అని వెయిట్, వెయిట్ అంటుంది. చూస్తూ ఉండు, చూస్తూ ఉండు. ఆ బాబు కింద దిగి అటు, ఇటు చూస్తూ, ఆడుకుంటూ ఒకసారి పైకి చూస్తున్నాడు, ఒకసారి పక్క పక్క నవ్వుతున్నాడు, ఒకసారి ఇలా వేలు పెట్టి అది, ఇది ఊ, ఊ, ఊ అంటున్నాడంట. అలా గడ్డి పైన పొద్దున్నే గదండీ! గడ్డి పైనంతా చిన్న చిన్న డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ ఉన్నాయి. అది అలా ముట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. అయ్యయ్యో! నోట్లో పెట్టుకుంటున్నాడు పిచ్చి గడ్డి అని వ్లాడిమిర్ అంటే, అప్పుడు అనస్తాషియా చెప్తుంది, "ఆ గడ్డిలో ఉండే నీళ్లు చుక్కలున్నాయే, నా పాలు కన్నా ఎక్కువ శక్తి అందులో ఉంది." ఒక బేబీకి అది ఒక విటమిన్ ఇవ్వాల్సిన ఈ విటమిన్ అది ఇస్తుంది. మరి దానిపైన చుట్టుపక్కల ఉండే పువ్వులు ఎక్కడైనా పువ్వు ఉంటాయి కదండీ! అడవిలో ఏంటి మన గార్డెన్ కాదు కదా! చిన్న చిన్న చెట్టులు, మొక్కలు అందులో పువ్వులు కాదు. పెద్ద పెద్ద చెట్లు. ఎక్కడో పైన పూసి ఉంటే ఆ పువ్వులో ఉండే ఆ పౌడర్ ఉంటుంది చూడండి. మకరందం అంటారో ఏమంటారో తెలీదు. ఆ పౌడరు అలా డస్ట్ గాలికి అలా ఎగురుతూ వచ్చి కింద పడి ఉంటుంది. అప్పుడు ఈ బాబు ఎప్పుడైతే ముట్టుకొని నోట్లో పెట్టుకుంటే ఆ డస్ట్‌లో కొంచెమైనా నోట్లో పోయిందంటే అది కూడా ఒక విటమిన్.
అందులో ఉండే మినరల్స్ తనకి ఆ శరీరానికి కావాల్సినంత ఆ బేబీ తీసుకుంటుంది. అలా నేచర్‌లో ఉండే ఫుడ్ మన శరీరానికి దొరుకుతుంది. ఇది న్యాచురల్‌గా ప్రతి మనిషికి ఇలా దొరకాలి. మనం వ్యాక్సినేషనో, ఇంజెక్షనో, పోలియో డ్రాప్స్ అని పిచ్చి పిచ్చిగా కెమికల్స్ వేసుకుంటామండి. యాక్చువల్లీ దాని గురించి తెలుసుకున్నామంటే భయపడతారు. చదువుకున్న వాళ్ళు అనుకోని మనం కొంచెం ఫేక్ నాటకం చేస్తున్నాం. మాకంతా తెలుసండి. అందుకే ఇది నార్మల్ అండి అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం. యాక్చువల్ థాట్ లేని వాళ్ళలాగా మనం బిహేవ్ చేస్తున్నాం. అంటే మనకు బుద్ధి లేనట్టు నేనంటున్నాను. మనకు బుద్ధి ఉండి అంటే ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అంటారు గదా! అలా. చదువుకున్న అజ్ఞానులం మనమంతా. సో, ఏంటండి మీరిలా అంటున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఈ వ్యాక్సినేషన్ గురించి చెప్తున్నానండి. వ్యాక్సినేషన్ అంటే ఏంటి అనేది ఈ జనరేషన్‌లో ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నా ఎవరికీ తెలీదు. వ్యాక్సినేషన్ అంటే మన మంచికే వేసే ఒక ఇంజెక్షనో లేదా డ్రాప్స్ అనుకుంటున్నాము. ఆ వ్యాక్సినేషన్‌ని ఎలా తయారు చేస్తారు? మొన్న కోవిడ్ పీరియడ్‌లో మనకంతా వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఎలా తయారు చేస్తారు? యాక్చువల్లీ అందులో ఏముంది అనేది తెలుసుకోవాలంటే ఇనాక్యులేషన్ అని అంటారు. ఇంతకుముందు వ్యాక్సినేషన్ అనేవారు కాదు. ఇనాక్యులేషన్ అనేవారు. అదే సరి అయిన పదం అన్నమాట. ఇక్కడ ఇనాక్యులేషన్ అంటే ఏంటి అని కొందరికి తెలియకపోతే నేను జస్ట్ ఒక విజ్డమ్ కోసం షేర్ చేస్తానండి. ఇప్పుడు మలేరియాకు ఒక వ్యాక్సిన్ ఏస్తారు. టైఫాయిడ్‌కి ఒక వ్యాక్సిన్ ఏస్తారు. బీసీజీ అని ఏస్తారండి. టిట్‌నెస్ అవన్నీ రాకుండా, అలా పోలియో రాకుండా. అప్పుడు అది రాకుండా మన శరీరంలో ఏమేస్తున్నారు? యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం చేయడానికి ముందుగా ఒక సైనికుడుంటే, యుద్ధం చేయడానికి ఎవరిని తయారు చేస్తారండి? సైనికుడినే తయారు చేయాలి గదా! అలాగే మన శరీరంలో ఏ రోగం రాకూడదు అని అనుకుంటున్నారో, ముందుగానే ఆ రోగాణు ఉంటాయి గదా! అవి మన శరీరంలో ఎంటర్ చేపిస్తారు. దాన్నే ఇనాక్యులేషన్ అంటారు. టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే ముందుగానే టైఫాయిడ్ శరీరంలో పెట్టేస్తారనమాట. టైఫాయిడ్ ఒక పారాసైట్స్‌ని మన శరీరంలో పెడితే అవి ఆహ్, యుద్ధానికి రెడీ. నెక్స్ట్ ఇంకో బయట నుంచి టైఫాయిడ్ పారాసైట్ వస్తే టైఫాయిడ్ పారాసైటే ఫైట్ చేయగలరు. మనకు జలుబేసినప్పుడు వేరే నొప్పులు ఉండే అక్కడ ఉండే వైరస్ గాని, బాక్టీరియాస్ గాని ఫైట్ చేయలేవు. సో, ఎవరికి వాళ్ళే అన్నమాట. సో, మన శరీరంలో పుట్టంగానే బీసీజీ, టిట్‌నెస్ అవి ఇవి అన్ని రోగాల కణాల్ని మన శరీరంలో పెట్టేస్తారు. అవి అంతా ఆర్మీలాగా మన శరీరంలో తయారైపోయి నెక్స్ట్ ఎప్పుడో లైఫ్‌లో ఆ రోగం వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి వాళ్ళు వారియర్స్ అన్నమాట. సో, మన శరీరంలో ఏం పెడుతున్నారండి? రోగాల్ని నింపుతున్నారు. స్వస్థంగా, ఆరోగ్యంగా, ఎంత సుందరంగా, ఎంత పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండే శరీరంలో పుట్టిన వెంటనే బేబీని తీసుకెళ్ళి 1 అవర్ లోపలే బేబీకి వ్యాక్సినేషన్స్ పెట్టేస్తారు. సో, మొన్న కోవిడ్ జరిగినప్పుడు మన శరీరంలో కోవిడ్ ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ శరీరంలో ఉండే కణాలని తీసుకొని ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఇప్పుడు ఆ కణాలు ఫైట్ చేసే టెక్నిక్ తెలుసుకున్నాయి కాబట్టి, ఆ టెక్నిక్ తెలిసిన కోవిడ్ సెల్స్‌ని తీసుకొని, పారాసైట్స్‌ని తీసుకొని, మైక్రో ఆర్గానిజమ్స్‌ని తీసుకొని, ఆరోగ్యంగా ఉండే మన శరీరంలో అవి పెట్టేశారు. ముందు ఎప్పుడైనా కోవిడ్ ఉండే ప్లేస్‌కెళ్ళినప్పుడు కోవిడ్ అటాక్ అయితే మన శరీరంలో యుద్ధాలు చేయడానికి అలాంటి ఒక సోల్జర్ ఉన్నట్టు. సో, ప్రొటెక్షన్ అనే పేరు మీద మనకు వ్యాక్సినేషన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ లేనప్పుడు అప్పుడు మనుషులు బతకలేదా? అందరికి రోగాలొచ్చాయా? సో, ఇది పిచ్చితనం అనేది ఈ మధ్య చాలా దీని మీద రిసర్చ్ జరిగి అందరూ అబాలిష్ చేయాలి, బ్యాన్ చేయాలి. ఎలాంటి వ్యాక్సినేషన్ అవసరం లేదు అన్నట్టుగా ఒక స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. వాళ్ళు ఈ విచారాన్ని ఆలోచిస్తున్నారనమాట. సో, అనస్తాషియా ఆ విషయానికి ఇక్కడ చెప్తా ఉంది. మనకు చిన్న వయసులో శరీరానికి ఏది ఇవ్వాలి అది కరెక్ట్‌గా ఇచ్చేసామంటే అప్పుడు ఆటోమేటిక్‌గా మన శరీరం ఫైట్ చేస్తుంది. సో, అదే అన్నమాట. సో, బేబీ గురించి చెప్తూ అనస్తాషియా అలా
వ్లాడిమిర్‌కు క్లారిటీ ఇస్తాందనమాట. ఇది తను తినేది పిచ్చి గడ్డి కాదు. తనకి మంచిదే. సో, నెక్స్టు బాబు అలా ఆడుకుంటూ ఇప్పుడు పాస్ పోస్తున్నాడండి. పాస్ పోస్తే అక్కడ బేర్ పడుకొనే ఉంది గదా! తన మూతి మీదంతా పాస్ పడిందంట. పాస్ పడితే కూడా బేర్ అక్కడి నుంచి కదలలేదు. ఒక తల్లిలాగా అలా పడుకొనుంది. ఎందుకంటే తను కదిలితే బాబు పడిపోతాడనమాట. సో, బాబు ఇంకా దిగుతున్నాడు. పక్కనే ఉన్నాడంట. కదిలితే బాబు పడిపోతాడు కదా! అని అంత జాగ్రత్తగా కదలకుండా దాన్ని బేర్ చేస్తా ఉంది. అలా ఆడుకుంటూ ఇంకా కొంచెం కిందకెళ్ళి 4 అడుగుల దూరం ఎళ్తాడు బాబు. అక్కడ అప్పుడు పాటీ. ఇంక పొద్దున్నయింది కొంచెం ఆడుకున్నాడు. అది ఇది నోట్లో పెట్టుకున్నాడు. ఇంక పాటీ టైమ్ అనమాట. సో, పాటీకెళ్తే ఇప్పుడు వ్లాడిమిర్ అనుకుంటారు. ఓహ్! నేను డైపర్ తెచ్చాను కదా! పనికొస్తుంది అని. అనస్తాషియా అంటుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో, బేబీ పాటీ చేస్తే మళ్ళీ ఆడుకోవడానికి అలా తిరిగి వెళ్తుందంట. ఆ పాప అలా తిరిగితే ఆ బే ఆ నక్క ఉంది గదండీ! అది వుల్ఫ్. వుల్ఫ్ అక్కడి నుంచి దగ్గరకొచ్చి ఆ బాబు బమ్స్ క్లీన్ చేస్తుందనమాట. నాకి. ఎలా అయితే వాళ్ళ బిడ్డలకి వాళ్ళు నాకి కుక్క గాని, పిల్లి గాని అలా నాకుతాయండి. బ్యాక్ సైడ్ అంతా నాకి క్లీన్ చేస్తాయి. లేదంటే అక్కడ పీసెస్ ఉండిపోయాయంటే ఆహ్, హ్మ్. ఇన్ఫెక్షన్ అవ్వచ్చు డర్టీగా. సో, క్లీన్‌గా ఉండాలి గదా! శరీరం. యానిమల్స్ కూడా శరీరాన్ని క్లీన్‌గా పెట్టుకుంటారు. మనం వాష్ చేసినట్టు వాళ్ళు వాష్ చేయకపోయినా వాళ్ళకి వేరే మెకానిజం ఉంది. సో, అలా వాళ్ళు బాబుకి క్లీన్ చేస్తారు. అయితే కుక్క నాకు ఎప్పుడైనా చూసారా? దాని మీద చిన్న చిన్నగా ముల్లులాగా ఉంటాయండి. చాలా రఫ్‌గా ఉంటుంది. సో, బాబుకి అలా ఒక 2 సార్లు నాకేసరికి బాబు కోపం వస్తుందనమాట. కొడతాడు. అలా నక్కని. వద్దు అని అక్కడి నుంచి కదిలిపోతాడనమాట. కదిలితే మళ్ళీ ఆ నక్క ఫోర్స్‌ఫుల్‌గా క్లీన్ చేయలేదు. మళ్ళీ కూర్చుంటుందనమాట. వెయిట్ చేస్తుంది. బాబు ఇంకో 2 అడుగులు అటు ఇటు తిరిగినప్పుడు మళ్ళొచ్చి మళ్ళీ ఇంకోసారి మొత్తం క్లీన్‌గా నాకుతుందంట. అప్పుడు వ్లాడిమిర్ అనుకుంటాడు. అమ్మ బాబోయ్! ఇంత క్లీన్ ఉన్నప్పుడు తనకు అసలు డైపర్ అవసరమే లేదు కదా! డైపర్ ఏసి ఉంటే ఏముంటుందండి? డైపర్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఈరోజు. డైపర్ అనేది ఎంత హార్మ్‌ఫుల్ అంటే ఫారిన్ కంట్రీస్ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు దీన్ని తెలుసుకొని అప్పుడే మానేస్తున్నారు. అయితే మన ఇండియాలో ఏదైతే వెస్టర్న్ కంట్రీస్‌లో మానేస్తారో, బ్యాన్ చేస్తారో దాన్ని ఫాలో చేయడం మన ట్రెండ్ అన్నమాట. సో, ఇక్కడ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం డైపర్ వేయడం మొదలెట్టేసామండి. అసలు ఒక్కసారి ఆలోచించి చూడండి. జెంట్స్‌కైతే అర్థం కాదు. లేడీస్‌కి అర్థమవుతుంది. మనం కూడా పీరియడ్స్ టైమ్‌లో శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది అనేది మనకు బాగా తెలుసు. సో, అది ఆలోచిస్తే ఆ పాటీ చేసిన ప్యాడ్ బేబీకి అక్కడే ఆ ప్లేస్‌లోనే ఎక్కువ సేపు యూరిను పాటీ అంతా ఉండే బ్యాగ్ అసలు వెంటనే తీయరు. అలా అది మోసుకుంటూ బేబీ తిరుగుతూ ఉంటుంది. అంతసేపు ఆ స్కిన్‌కది ఎక్స్‌పోజ్ అయితే యాసిడ్ ఉంటుంది. పాటీస్‌లో స్టూల్ ఎప్పుడైనా ఎందుకంత స్మెల్ ఒస్తుందండి. ఎందుకంత స్మెల్ అంటే అందులో అంత యాసిడ్ ఉంది. అన్ని కెమికల్స్ ఉన్నాయి. భరించలేము. అలాంటిది డైరెక్ట్ స్కిన్ టచ్ అయిందంటే అది కాలిపోతుందనమాట. ఆహ్, నిజంగా మనకు కంటికి కనిపించదు గానీ, అది బర్నింగ్ సెన్సేషన్ ఇస్తుంది. సో, అందుకే బేబీస్ ఏడుస్తాయి. సో, అలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏడుస్తారు. లేదంటే మళ్ళీ రిటర్న్ అది ఓపెనింగ్ ఉంది కదా! కింద నుంచి ఓపెనింగ్ ఉంది. అక్కడి నుంచి అందులో ఉండే చిన్న చిన్న వైరసు, పురుగులు అన్నీ బయట పడ్డాయి కదా! శరీరంలో నుంచి అది బయటకొస్తే మనం అక్కడే పెట్టుకున్నందుకు అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. సో, ఈరోజు మన బాడీలో చిన్న బేబీస్ బాడీలో పారాసైట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అంట. సో, ఎందుకు కారణం ఏంటి అని చూస్తే డైపర్. మీరు బేబీస్ ఉన్నప్పుడు డైపరేసారు. వాడికేమి కాలేదు అని మీరనుకుంటున్నారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత ఆ పారాసైట్స్ అప్పుడు చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి. మొన్నైతే వీడియోలు నేను అలాంటివి చాలా చూస్తూ ఉంటానండి. ఇవి ఈ ఈ విషయం గురించి. 1 మీటర్ లాంగ్. ఆ బాబు హైట్ లేదు 1 మీటర్. అంత పెద్ద ఒక పురుగు బాడీలో ఉంది. పెద్దవాళ్ళ కడుపులో కూడా ఇప్పుడు ముందైతే కడుపులో కొంచెం ఉండేదండి. పురుగులు పడ్డాయి అలా చెప్పేవారు. ఇప్పుడు మనకు ఎంత ఎక్కువయిందంటే అసలు డీవర్మింగ్ అనేది జరగటం లేదు. అందువలన బ్రెయిన్‌కెళ్ళిపోతున్నాయి వర్మ్స్. స్పైన్‌లోకెళ్ళిపోతున్నాయి. బ్యాక్ బోన్‌లోకి వెళ్ళిపోతున్నాయి.
అప్పుడు అక్కడ ఉండి ఏం చేస్తున్నాయంటే అక్కడ ఎగ్ పెడతాయంట. అక్కడ బేబీస్ పెడతాయి. సో అక్కడ కాలనీస్ ఉన్నాయి. మన శరీరంలో నిండుగా పురుగులే ఉన్నాయంట. సో ఈ విషయాలు తెలుసుకుంటే ఇంతకు ముందు ట్రీట్మెంట్ అంటే డాక్టర్ ఫస్ట్ థింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్ చేసేది అంటే ఎప్పుడైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని ఉంటే మీకు తెలుస్తుంది. ఏ రోగానికి వెళ్ళినా ముందుగా వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మీ శరీరంలో ఉండే టాక్సిన్ తీయాలి. సో లూజ్ మోషన్ జరుగుతుంది. 2 రోజులు మీరు అన్నం తినకుండా ఉండాలి. గంజి తింటూ ఉండాలి. లేదా కిచడీ లాంటిది మెత్తగా ఉండేది తినాలి. ఎందుకంటే మీకు మోషన్ అయ్యి మీకు అక్కడ ఉండే కొలోన్ కంప్లీట్లీ క్లీన్ చేయాలి. అంటే అక్కడ ఉండే ఈవెన్ వర్మ్స్ పురుగులు లాంటిది ఏదో మాట్లాడుతున్నాం కదా, అవి ఆ వర్మ్స్ పారాసైట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో పారాసైట్స్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడు ఏ రోగం ఉందో దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఎప్పుడు దాకా మన శరీరంలో పారాసైట్స్ ఉన్నాయో అవి ఏది ఇచ్చినా అవి తినేస్తాయి. అన్నం పెట్టినా తింటాయంట, మెడిసిన్ పెట్టినా అవే తింటాయంట. అందుకే ఈ రోజు మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఆరోగ్యం సరిపోవడం లేదు. కారణం అది మన శరీరానికి వెళ్ళడం లేదు. కారణం మీకు తరచూ అదే డిజీజ్ రిపీట్ అవుతుంది. ఈ రోజు ఇంతకుముందు సంవత్సరాలకు ఒక్కసారి జ్వరం వచ్చేది, సంవత్సరాలకు ఒక్కసారి జలుబు వేసేది. ఇప్పుడు చూడండి పిల్లలకి కంటిన్యూస్గా ఉంటుంది. జస్ట్ ఒక ఎక్స్పోజర్ అయిందంటే వెంటనే మీకు కోల్డ్, కాఫ్, ఫీవర్. ఎందుకంటే మీరు లాస్ట్ టైం తీసుకున్న మెడిసిన్ మీ బాడీకి వెళ్ళలేదు. సో బాడీలో ఆ మెకానిజం వారియర్ లేవు, యాంటీబయాటిక్స్ లేవు. ఆ పురుగులు అంతా తినేసాయి. ఈ విషయాలు తెలుసుకుంటే భయపడతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి మనిషి ప్రతి నెల మీరు డీవర్మింగ్ చేసుకోండి. పాతకాలం మెథడ్లోనే చేసుకోండి. అలా అని వెళ్ళి మళ్ళీ డీవర్మింగ్ టాబ్లెట్ తినొద్దు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి ఎలా డీవర్మింగ్ చేస్తారు, హోమ్ రెమెడీ ఏంటి అని. ఏమంటారండి అది ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఏమంటారు, ఆముదం తినేవాళ్ళు ముందు. ఎంత క్లీన్ చేస్తుందో కొలోన్ని కంప్లీట్. మన చుట్టూ ఉండే ఇంటెస్టైన్, పెద్ద ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఫుల్ క్లీన్. సో అలా ఆముదం తినే అలవాటు చేసుకోండి. అది చాలా మంచిది. అదే బెస్ట్ మెడిసిన్. లేదా పపాయ సీడ్స్, పపాయ విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు మనం పడేస్తామండి. యాక్చువల్లీ 1 స్పూన్ పపాయ కట్ చేసిన వెంటనే 1 స్పూన్ విత్తనం తినాలి. ఆ తర్వాత పండు తినాలి. మీ బాడీలో ఉండే పారాసైట్స్ అన్నీ మాయమైపోతాయి. నెలకు ఒక్కసారైనా తినాలి. అలా అలవాటు చేసుకున్నారంటే మీలో ఉండే పారాసైట్స్ వెళ్ళిపోతే మీ శరీరంలో అస్సలు రోగాలు రావు. అంత సింపుల్ సైన్స్ మనకు తెలియకుండా డాక్టర్స్ మానేశారు. డీవర్మింగ్ అనే పేరే లేదు ట్రీట్మెంట్లో. సో ప్లీజ్ ఫాలో దాట్. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఇక్కడ ఈ స్టోరీస్ జరుగుతున్నాయండి. ఈ స్టోరీ ఒక కథ కాదు, ఒక రొమాంటిక్ కథ. ఓ హస్బెండ్ వైఫ్ ఉన్నారు, బేబీ పుట్టింది, వాడు వచ్చాడు, గిఫ్ట్ తెచ్చాడు కాదు. ఒక్క ముక్కలు వాళ్ళు చెప్తున్నారు. మనం జ్ఞానులం కాబట్టి డీపర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అది జరిగిందండి. డైపర్స్ గురించి చూసుకున్నారు. ఇంకా ఆడుకోవడానికి అదంతా ఉంటే ఇంకా ఆట అవసరం ఏముందండి. ఒకసారి పువ్వు చూసి బాబు నవ్వుతున్నాడు, పువ్వు చూసి ఒక గాలి వస్తే అలా గాలి మొహానికి గాలి తగిలినా బాబు హ్యాపీ ఫీల్ అవుతున్నాడంట. అంటే తను గాలిని ఎక్స్పీరియన్స్ చేసే అంత బుద్ధి తనకుంది. మనం ఏమనుకుంటాము పెద్దవాళ్ళకి మాత్రమే గాలి తెలుస్తుంది, ఎండ తెలుస్తుంది అని, బిడ్డలకి తెలీదు అని. అలా ఏం కాదు, అదంతా వాడు చూస్తున్నాడు. అలా అటు ఇటు చూస్తూ చూస్తూ ఒక్కసారి ఒక లుక్కు ఆ బాబు అనస్తాషియా మీద పడుతుంది. అప్పుడు అమ్మ అని అలా చేయి పెట్టి అంటాడంట. ఆయన అనస్తాషియా దగ్గరికి వెళ్ళదు, అక్కడే కూర్చునుంది. అలా ఆడుతూ ఆడుతూ తనే తిరుగుతూ తిరుగుతూ అనస్తాషియా దగ్గరికి వస్తే అప్పుడు తను కింద కూర్చొని ఉంటుంది. ఒంటి మీద ఆ బాబు ఎక్కుతాడనమాట. అప్పుడు కూడా తను 2 చేతులతో అలా ఎత్తుకొని ముద్దుగించేది అలాంటిది ఏమీ లేదు. నో యాక్టింగ్ లైక్ అ మదర్. మనమంతా సినిమా చూసి చూసి చాలా ఇదైపోయిందండి. పాతకాలంలో కూడా ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు. అమ్మ పని చేస్తూ ఉండేది, బిడ్డలు వచ్చి అలా ఎక్కి ఇలా పాలు తాగి వెళ్ళిపోయేవారు. మనం అయితే ఇప్పుడు డీసెంట్గా బెడ్ మీద వెళ్ళి కర్టన్ వేసుకొని మళ్ళీ అలా దానికి ఒక వేరే డిఫరెంట్గా డ్రెస్ వేసుకొని మళ్ళీ ఎవరు చూడకుండా ఎంత ఓవర్ యాక్టింగ్ అయిపోయింది. న్యాచురల్ అనేదే లేదు. న్యాచురల్ ఎలా ఉంటుంది అంటే మన పని మనం చేస్తూ ఉంటాము. పిల్లలకి వాళ్ళంత వాళ్ళే ఎంత ఆకలేసింది అంటే వాళ్ళే వచ్చి పాలు తాగి వెళ్ళిపోతారు. వాళ్ళే అలా దిగి వెళ్ళిపోతారు అన్నమాట.
ఫోర్స్‌గా పాలు పెట్టడం గానీ, అన్నం పెట్టడం గానీ అది న్యాచురల్ థింగ్ కానే కాదు. పాలు పట్టించడం కూడా మనం టైం చూసి, అరగంట అయింది బాబుకి పాలు పెట్టి, "పాలు పట్టమ్మా" అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా పాలు తాగకపోయినా ఆ తల పట్టుకొని అలా ఫోర్స్‌గా పాలు పెడతాము. అన్నం తినే వయసుకొచ్చేసప్పుడు అలా కాళ్ళు మీద వేసుకొని ఫుల్ ఎక్సర్‌సైజ్ చేస్తూ, ఫైటింగ్ రెస్లింగ్ లాగా చేస్తూ వాళ్ళ నోట్లో అన్నం పెట్టడం, ముక్కు మూసేసి వాళ్ళు మింగేటట్టు చేయడం, అలాంటివి చేస్తున్నాం. ఇది న్యాచురలా? తిన్న ఆహారం శరీరానికి మంచిది చేస్తుందా? ఇవన్నీ మనం ఆలోచించాలండి. సో, అలా అనస్తాషియా కూర్చొనుందంట. బాబు వచ్చి ఎక్కాడు, పాలు తాగాడు, మళ్ళీ దిగి ఎళ్ళిపోయాడు. కాసేపు ఆడుకొని అక్కడే నిద్రపోయాడంట కింద. అంతే. నాకు నా డెలివరీ టైమ్ అంతా గుర్తుకొస్తుంది. నేను పల్లెటూరు కాదు, కానీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి పెద్దవాళ్ళు చాలా మంది ఉండేసరికి నాలెడ్జ్ ఎక్కువగా ఉండేవాళ్ళండి. నాకు చాలా లక్కీ నేను. ఎందుకంటే ఆయుర్వేదిక్ ఫ్యామిలీ మాది. మా తాతగారు చాలా పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్. అది కాకుండా పెద్దమ్మ వాళ్ళందరూ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే డెలివరీ చేసుకున్నారు వాళ్ళది. అంత నాలెడ్జ్ అన్నమాట. సో, వాళ్ళు చెప్పేవారు. పాపని ఎత్తుకొని పాలు తాగిపించేటప్పుడు మనకు కొంచెం కోరిక ఉంటుంది గదా! బేబీని చూసుకోవాలి, దగ్గరగా ముద్దాడాలి. అలా అంటే, "చూడొద్దు బాబునెందుకు చూస్తున్నావు? ఏం పని నీకు? పాలు పట్టించు, అక్కడ పక్కన పడేయి. నువ్వు అక్కడ తిరిగి పడుకో" అని చెప్పేవారు. నాకప్పుడు కోపంగా నేను చూసేదాన్ని. ఏంటి నాకు పుట్టక ఒక బేబీ పుడితే నన్ను ముట్టుకొనివ్వడం లేదు, ఎత్తుకొని ముద్దాడాలనుకుంటే అలా చేయడానికి అలా వద్దు అంటున్నారేంటి? దృష్టి అవుతుంది అని అంటారు. పెద్దవాళ్ళు ఒక ముక్కగా అనేస్తారు. "దృష్టి అవుతుందమ్మా, తల్లి దృష్టియే పెద్ద దృష్టి అలా చూడబాకు" అనేవారు. అప్పుడు భయంతో మనం చూడకుండా ఉండేవాళ్ళం. అయితే అది న్యాచురల్. ఎప్పుడు బేబీని చూస్తూ, వాళ్ళ ఫోటోలు తీస్తూ, ఆ! ఎప్పుడు మనం ఏం చేస్తున్నామో అదంతా అన్‌న్యాచురల్ అండి. కారణాలున్నాయి. అంటే మీరలా ఎప్పుడు బేబీకి కంటిన్యూయస్ అటెన్షన్ ఇస్తే బేబీకి వేరే చూడడం అనేది జరగదు. ఓన్లీ తల్లి మొహం. సో, తల్లి తప్ప ప్రపంచంలో ఇంకేమి తెలీదు. నాలెడ్జ్ రాదు. ఇదే వయసు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు అంతా చూసి, చూసి నే స్మెల్ ఆల్ 5 సెన్సెస్ పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. కొత్తగా వచ్చాడు భూమి పైన. అంతా చూడాలి, తెలుసుకోవాలి, ముట్టుకోవాలి. ఆ ఆ ఆ ఆ స్వాతంత్ర్యం లేకుండా మనం చేసేస్తాం. ఇప్పుడు బిడ్డ కళ్ళు తెరిసిన వెంటనే వాళ్ళ మొహం ముందు మనం మొహం పెట్టేస్తాం. బాబు లేచాడు అల్లల్లే పుల్లల్లో అని. ఆ భాష కూడా ఏం భాష అండి అది? అనస్తాష అంటుంది. ఎవరండి మీరు? హ్మ్. అసలు వాడు ఎంత జ్ఞాని మనిషిగా పుట్టాడు. వాడు నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఏంటి ఈ భాష మాట్లాడుతున్నారు అర్థం లేని మాటలు. నాకు అర్థం కాదనుకుంటున్నారా? నాకంతా అర్థమవుతా ఉంది. నేను అయితే మాట్లాడలేను. నేనిప్పుడే పుట్టాను గాబట్టి, నాకు ఆ మసిల్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు గాబట్టి నేను మాట్లాడలేను. ఎందుకు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? అనస్తాషియా అంటుంది, "పిచ్చి మాటలు మాట్లాడొద్దు పిల్లలతో." ఓన్ బాబు అల్లల్లో యూ 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 అని ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసి మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం గదా! అది సరి అయింది కాదు. అప్పుడు ఇండైరెక్ట్‌గా మనం పిల్లలకి రాంగ్ టీచింగ్ ఇస్తున్నామనమాట. సో, వాళ్ళు మాటలు తప్పుడు మాటలతో స్టామరింగ్ అవన్నీ చేస్తారు చూడండి. పిల్లలు కూడా ముద్దు ముద్దుగా మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా ఉండదు. మనం అనుకుంటాము చిన్న పిల్లలు కదా! వాళ్ళు ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు అని. అయితే వాళ్ళు స్వయంగా అలా తయారవ్వలేదు. మన మాటల వలన వాళ్ళు అలా తయారయ్యారు. సో, ఎవరండి ఆ బిడ్డ ఎదుగుదలకి వెనక మీరు లాగినట్టు ఒక స్టెప్పు. సో, ఎవరు కారణం? ఒక మనిషి తన శక్తుల్ని తెలుసుకోకుండా ఇలా తయారవ్వడానికి ఈరోజు మనం ఎలా తయారయ్యామో, ఇలా తయారవ్వడానికి కారణాలు ఎవరంటే తల్లిదండ్రులే. ప్రేమ అనే పేరు మీద చాలా క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు పిల్లలకి అన్నీ అందించడం వలన వాళ్ళు నేర్చుకోవాల్సింది పోయి వాళ్ళలా బానిసలైపోతారు. మీరు చెప్పింది మాత్రమే చేసే వరకు. ఎప్ ఎప్పుడు దాకా అంటే సచ్చేదాకా అలా తయారవుతారు. మీరు చెప్పిందే చేస్తారు. మీరు తినమనిందే తినాలి. మీరు చెప్పిన తర్వాత బయటికెళ్తారు. బయట సొసైటీలో స్కూల్‌కెళ్తారు. అక్కడ టీచర్ చెప్పిందే చేయాలి. ఇలా రాయమంటే ఇలాగే రాయాలి. ఒకవేళ మీ బాబు లెఫ్ట్ హ్యాండ్‌తో ఏదైనా రాస్తే తప్పు అమ్మా రైట్ హ్యాండ్‌లో పట్టుకోమంటారు. ఆ! ఈ 2 ఫింగర్స్‌తో పట్టుకోకుండా ఈ ఫింగర్స్‌తో ఏదైనా పట్టుకున్నాడంటే ఇది తప్పమ్మా ఇదే పట్టుకోవాలి. సో, ఇదే చేయాలి. ఇలాగే ఉండాలి అని కంప్లీట్‌లీ ప్రోగ్రామ్ చేసి, 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 చేసి
అసలు అప్పుడు ఆ మనిషిలో అంటే ఆ బిడ్డ ఏదైతే పుట్టిందో ఆ మనిషిలో ఉండే స్వతంత్రంగా ఉండే జ్ఞానం మూసి పడిపోతుందంట. వీళ్ళు చెప్పినట్టే చేయాలి. చెయ చెయ్యకపోతే ఫోర్స్‌గా చేస్తూ ఉంటాం కదా! సో, అలా మనం రీప్రోగ్రామ్ చేసేస్తాం. సో, అప్పుడు వాళ్ళు ఒరిజినాలిటీ లేకుండా పోతుంది. అంతా అన్‌న్యాచురల్. వాళ్ళకి స్వయం బుద్ధి లేకుండా పోతుంది. స్కూల్‌లో టీచర్స్ మాట వింటారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటారు. పెళ్ళైన తర్వాత భార్య మాట వింటారు. జాబ్‌కెళ్తే బాస్ మాట వింటారు. పెద్దోళ్ళయినంక పిల్లల మాట వింటారు. అలా ముసలోళ్ళయిపోతారు. అప్పుడు అనుకుంటారు, అయ్యో! అసలు నాకిష్టమైన పని నేనెప్పుడు చేయనే లేదే. ఇది ఇలా కూడా ఉంటుందా? నేనెప్పుడు ఆలోచించలేదే. సో, అంత సినిమా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనలో ఉండే శక్తుల గురించి మనం తెలుసుకుంటాం. ఈరోజు అనస్తాషియా అదే చెప్తా ఉంది. మనలో ఉండే శక్తి అంతా వెళ్ళిపోవడానికి కారణం మన పేరెంట్సు, మన సొసైటీ. మనకు మంచిది చేస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు అనే పేరు మీద మమ్మల్ని అసలు మనలో ఉండే శక్తి నుంచి దూరం చేసేస్తున్నారు. మనకు ఈ పంచేంద్రియాల్ని కరెక్ట్‌గా యూజ్ చేసి అందుకే చూడండి ఐడియా రావటం లేదు. అయ్యో! ఆలోచించాలి చేయలేకపోతున్నానే. ఎందుకు చేయలేకపోతున్నావంటే నువ్వు చేసే సా సామర్థ్యాన్ని అసలు కంప్లీట్‌లీ మూలంతో తీసి పడేసారనమాట చిన్నప్పుడే. ఇప్పుడు పెద్దవాళ్ళయిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్. బాబు చెయ్యాలి. ఏదైనా చేసి చూపించు. సాధించు అని. ఆ సాధించే గుణాన్నే తీసేశారు. కళ్ళు తెరిస్తే మీ మొహాల్నే చూసారు. మీరు చూపించే బొమ్మలే ఆడారు. అయితే పిల్లలెలా అంటే ఏది చూస్తే అది ముట్టుకోవాలి. ఛీ! ఛీ! గలీజు ముట్టుకోవద్దు. చేతులు కడుక్కో. చిన్న బేబీస్‌కైతే గ్లవ్స్ వేసేస్తున్నారు. ఏది ముట్టుకోకూడదు అని. ఇంద్రియాలిచ్చిందే స్పర్శించి తెలుసుకోడానికి. చూడ్డానికి నేచర్ కనిపించడం లేదు. ఈ 4 గోడలే కనిపిస్తున్నాయి. తినడానికి మీరు ఆర్టిఫిషియల్ ఫుడ్డే పెడుతున్నారు. పిల్లలెలా అంటే మట్టి నోట్లో పెట్టుకోవాలి. రాయి పెట్టుకోవాలి. ఏది కనిపిస్తే అది వాళ్ళు టేస్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. ఇదేంటి? ఎలా ఉంటుంది? ఇదేంటి? ముట్టుకొని ఒక్కసారి చూస్తారంట నోట్లో పెట్టుకొని చూపులతో. అన్ని ఇంద్రియాలతో వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. ఏంటి ఈ విషయాలు అని. ఆ అవకాశం గుడ్డ చూడండి ఏదైనా బట్టలు చేతికొస్తే నోట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ టెక్స్చర్‌ని, ఆ టేస్ట్‌ని వాళ్ళు హ్మ్. కాంప్రిహెండ్ చేస్తున్నారు. అవకాశం ఇవ్వటం లేదు. నోట్లో యేసుకుంటే తప్పు. చేతిలో పట్టుకుంటే తప్పు. చూస్తే తప్పు. ఆర్టిఫిషియల్ బొమ్మలు చేతులకిచ్చేస్తాం. బయట ఆడుకోనివ్వము. మట్టిలో ఆడాలి. వర్షంలో ఆడాలి. ఎండల్లో తిరగాలి. సో, ఈ విషయాలు బాబు పడుకున్నప్పుడు అనస్తాషా చెప్తా ఉంది. అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "అనస్తాషియా నువ్వు అడవిలో ఉంటూ నీకిన్ని విషయాలు తెలుసు. నువ్వు ఇంత కరెక్ట్‌గా బాబుని పెంచుతున్నావు. నాకిప్పుడు అర్థమైంది. నువ్వెందుకు నన్ను రావద్దన్నావు." ఈ విషయాన్నే మన ఫ్యాన్స్ కూడా చాలా మంది అడిగారు. "నువ్వు ఒక సిస్టమ్ చెప్పు. పిల్లల్ని ఎలా మనం పెంచాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏ వయసులో ఏది చూపించాలి? ఏ వయసులో వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి? ఏ ఫుడ్ పెట్టాలి? ఒక ఒక స్కెడ్యూల్ చేసి చెప్పు. నేను అది బుక్‌లో రాస్తాను" అంటే అప్పుడు అనస్తాషియా అంటుంది, "అయ్యో బాబు! నేను ఇప్పటిదాకా చెప్పింది నీకు అర్థం కాలేదా? ఇన్నేళ్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన స్కెడ్యూల్ చెప్తూనే వచ్చారు. కొందరు అలా చేయమంటే అప్పుడు అలా చేశారు. ఇప్పుడు ఇలా చేయమంటే ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఇంకొకళ్ళొచ్చి అలా చేయమంటే మళ్ళీ మార్చుకొని అలా చేస్తున్నారు. అసలు పిల్లల్ని నేచురల్‌గా వదిలేయాలి. సిస్టమ్ అనేదే లేదు. ఏ సిస్టమ్ అవసరం లేదు. టైమ్ టేబుల్, షెడ్యూలింగ్ అవసరం లేదు. వ్లాడిమిర్ అంటారు, టైమ్ టేబుల్ లేదంటే ఎలా తెలుస్తుంది? ఏ వయస్సుకి ఏ ఫుడ్ ఇవ్వాలి? ఏ వయసులో స్కూల్‌కి పంపించాలి? ఏ వయసులో రాయడానికి పెన్సిల్ చేతిలో ఇవ్వాలి? ఏ వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పించాలి? అంటే మీకెలా తెలుసు అందరూ ఒకేలా ఉంటారని ఎలా అనుకుంటారు మీరు? ఒక పిల్లకి 10 ఏళ్ల దాకా ఏమి చేయడానికి రాదు. కొందరు 2 ఇయర్స్‌లోనే అంతా చేస్తారు. వాళ్ళకి ఆ స్వాతంత్రం ఇచ్చేయాలంతే. మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయాలి. మీరు డిసైడ్ చేయకూడదు. ఆ పిల్లల్ని ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేయకూడదు. ఇదే కదా నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, నువ్వు మళ్ళీ నన్నే ఇంకో టైమ్ టేబుల్ చేసి చెప్పు. నేను బుక్‌లో రాస్తాను. అందరూ అది ఫాలో అవుతారంటున్నావు.
నేను అగెయిన్స్ట్ ఆల్ దిస్. నేను చెప్తుండేది ఏంటంటే, మనిషికి వాళ్ళలో ఉండే గుణాల్ని కంప్లీట్‌గా అలా ఫ్లరిష్ అవ్వడానికి అవకాశం ఇవ్వండి అని. సో, ఇలా విషయాలు మాట్లాడుతుండగా మళ్ళీ బాబు నిద్రలేస్తాడండి. మళ్ళీ ఆడుకుంటూ ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఈసారి వ్లాడిమిర్‌ని చూస్తారనమాట. ఆ బాబు. అప్పటిదాకా చూడండి వ్లాడిమిర్‌కి అసలు ఎప్పుడైనా బాబుని ఎత్తుకుంటానా, ముద్దాడుతానా అని వెయిట్ చేస్తుంటే అసలు టైం రాలేదు. అయితే బాబు అలా ఇలా ఇలా చూస్తూ ఎలా వస్తువుల్ని చూస్తూ అలా తిరుగుతాడో, అలాగే వ్లాడిమిర్‌ని చూసి తను కూడా ఒక చెట్టో, ముక్కో అన్నట్టుగా మళ్ళీ తల తిప్పుకొని అటు ఇటు తిరిగిపోతాడనమాట. అయ్యో! నన్ను చూసి చూడనట్టు బాబు అక్కడ తిరిగాడే, నేను ఎలా అని. మళ్ళీ అనస్తాషియా దగ్గరకొచ్చి అలా భుజం మీద ఎక్కుతాడంట. తన వెంట్రుకలతో ఆడుకుంటూ అలా అటు ఇటు తిరుగుతూ అది ఇది చేతులు ఆడిస్తూ ఆ! ఊ అంటున్నాడంట. అప్పుడు వ్లాడిమిర్ వంక చెయ్యి చూపించి ఆ! 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 అంటాడంట. అప్పుడు అనస్తాషియా అంటుంది, "చూడు నిన్ను చూసాడు ఇప్పుడు బాబు" అంటే ఇంకా ఆపుకోలేక వ్లాడిమిర్ వెంటనే అక్కడి నుంచి బయటకొచ్చి బాబుని ఎత్తుకొని ముద్దాడతారనమాట. అప్పుడు బాబుకి కొత్త కదా మనిషి, గడ్డం అంతా ఉంటుంది. అదంతా కొత్తగా ఉంటే కాసేపే వ వ వ్లాడిమిర్ దగ్గర ఉంటాడు. మళ్ళీ రిటర్న్ అనస్తాషియా దగ్గరికొచ్చేస్తాడు. అప్పుడు వ్లాడిమిర్‌కి అర్థమవుతుంది. పిల్లల్ని అలా వదిలేయండి అంటే ఏంటి అనేది కూడా మనకు తెలీదు. అంతగా యుగాల నుంచి మనల్ని ప్రోగ్రామ్ చేసేసారు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి? వదిలేయండి అంటే ఎలా వదిలేయాలి? అది కూడా మనకు తెలీదు. చాలా కష్టం ఒక పిల్లల్ని మనం పెంచాలంటే. ఒక బిడ్డ కనడం చాలా ఈజీ గానీ, వాడిని పెంచడం ఎంత కష్టమో. అందుకే ఎంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు అనస్తాషియాని, ఒక సరి అయిన విధానం చెప్పండి అని. తను గుర్తు తెచ్చుకుంటాడు. నాకు పాప పుట్టింది కదా! అప్పుడు నేనేం చేశాను? నా డ్యూటీ ఏంటి యాస్ ఎ ఫాదర్? ఇప్పుడు తనకు బాధేస్తోందనమాట. అయ్యో! మన రోల్ సరిగ్గా మనం చేయడం లేదే. ఏంటి నా రోల్? యాక్చువల్లీ యాస్ ఎ ఫాదర్ మదర్ అయితే ఏదేదో చేస్తా ఉంది. పాలు పడతా ఉంది. అదంతా చేస్తా. యాస్ ఎ ఫాదర్ నా రోల్ ఏంటి? నేనేం చేయాలి? అనస్తాషియాని అడుగుతారు. సరే నువ్వు ఎవరికీ చెప్పమాకు. బట్ నాకు చెప్పు. ఇప్పుడు నాకు చాలా టెన్షన్ అవుతా ఉంది. ఆ బాబు లైఫ్‌లో నా రోల్ ఏంటి? నేనేం చేయాలి? నేనెలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎలా తిరగాలి? ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నేను తెచ్చిన బొమ్మలు గాని, ఆట గాని, ఫుడ్ గాని ఏది యూజ్‌లెస్. బాబుకి అది సరి అయింది కానే కాదు అని నాకు అర్థమైపోతోంది. సో నెక్స్ట్ వాట్? నువ్వైతే పాలు పట్టుతావు, ఎత్తుకుంటావు. నేనేం చేయాలి? నాకేం అర్థం కావటం లేదు అని నాకు బాధగా ఉంది. నా రోల్ ఏమీ లేదా బాబు లైఫ్‌లో? అలా ఎన్నో తండ్రులు ఉన్నారు కదా! వాళ్ళ ఏం చేయాలి? సో, అలా అన్నప్పుడు అనస్తాషియా నీకంతా స్లోగా అర్థమవుతుంది. ఒకేసారి అన్ని విషయాలు చెప్తే నువ్వు కన్‌ఫ్యూజ్ అయిపోతావు. సో, టేక్ యూర్ టైమ్. రిలాక్స్ అవ్వు నువ్వు. అలా టెన్షన్ పడబాకు అని బాబుని అలా ఆడుకోవడానికి వదిలేసి తను నాకు కొంచెం పని ఉంది. నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళిపోతుందనమాట. తను వెళ్ళిపోతే కాసేపు నిద్రపోతారంట. అప్పుడు ఆలోచిస్తున్నారు నిద్ర లేచి. ఏం చేయాలి? నేను బుక్‌లో ఏం రాయాలి? అనస్తాషియా 2 ముక్కల్లో ఇలా చెప్పేసింది. వదిలేయండి. నేచురల్‌గా వదిలేసేయండి. అంటే ఎలా? బుక్ అంటే ఒక 2 పేజ్ బుక్ కాదు కదా! ఎన్నో విషయాలు రాయాలి. అందరూ ఈసారి మన బుక్ చూసి చాలా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు అనుకున్నట్టు ప్రశ్నలకి జవాబు రాలేదు కదా! అనస్తాషియా ఎందుకు సూటిగా ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్తే ఎంత బావుంటుంది. ఎందుకు చెప్పటం లేదు? తనకు అన్ని విషయాలు తెలుసు కదా! ఎందుకు చెప్పటం లేదు అని అనస్తాషియా మీద కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. తనెందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఏంటో గొప్పగా తనకే అంతా తెలిసినట్టుగా. మనం చేసిందంతా తప్పు, 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 తప్పే చెప్తా ఉంది. తను మాత్రమే కరెక్టా? కరెక్ట్ ఉంటే మరి చెప్పాలి గదా! ఇది కరెక్టు అని. అప్పుడు మేమేదో దిద్దుకుంటాం గదా! ఏదో చేంజెస్ చేసుకుంటాం గదా! ఎందుకు చెప్పడం లేదు? అలా కొంచెం ఒక్కసారి అనస్తాషియా మీద కోపంగా ఆలోచనలొస్తున్నాయి. ఒక్కొక్కసారి అమ్మ బాబోయ్! తనకెన్ని విషయాలు తెలుసు. తను ఎంత మేధావి. తనకెన్ని శక్తులున్నాయో అని ఒక్కొక్కసారి అలా ఆలోచనలనమాట. సో, ఎప్పుడు మన వ్లాడిమిర్ మేగ్రేకు అనస్తాషియా అంటేనే ఒక వింత. ఒక మిస్టరీ. ఆహ్, తను ఒక పెళ్ళాంగా
చూడలేకపోతున్నారు. ఒక ఆడలాగా చూడలేకపోతున్నారు. ఒక గురువుగా చూడలేకపోతున్నారు. ఆయనకి కూడా ఒక కన్‌ఫ్యూజన్ అంట. అసలు అనస్తాషియాకు నాకు ఏం సంబంధం? ఓన్లీ తను బుక్ రాయమంటా ఉంది. అంతవరకేనా నా సంబంధం? ఆ బుక్ గురించి తెలుసుకోవడానికే నేను ఇక్కడి దాకా వస్తానా? ఇప్పుడు కూడా నేను ఎందుకొచ్చాను? బాబు కావాలి అనుకున్నాను. బాబు పుట్టాడు. బాబు చూసాను. ఇంక బాబుని తీసుకెళ్ళలేను, మాట్లాడలేను. తన లైఫ్‌లో నేనేమి జోక్యం చేసుకోలేను. అయితే నా రోల్ ఏముంది? ఇంక అంతా తనకే లాభాలు వచ్చినట్టు ఉన్నాయి గదా! తను అనుకున్నట్టు బుక్ రాయబడతా ఉంది. తనకు బేబీ కావాలంటే బేబీ పుట్టింది. బేబీ కూడా తన దగ్గరే ఉన్నాడు. ఇంక నాకేమి లేదు. తను నాకేదైనా మోసం చేస్తా ఉందా? అమ్మో! ముందే తెలివి ఎక్కువ ఈ అమ్మాయికి. తెలివితేటలు వాడి నన్ను మోసం చేసింది. నన్ను ఇక్కడ రప్పించి నన్ను ప్రేమలో పడినట్టుగా ఇది యాక్టింగ్ చేసి నాతో అంతా పని చేయించుకుంటా ఉంది. ఇప్పుడు బుక్కు చదివిన వాళ్ళు కూడా అనస్తాషియా, 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 అనస్తాషియా అంటారు. వ్లాడిమిర్ అంటారా ఎవరైనా? తెలీదు. అక్కడ కూడా హీరో ఎవరు? అనస్తాషియానే హీరో. బుక్‌లో కూడా తనే హీరో. అమ్మో! అని మళ్ళీ ఆయనకి రాని నేనడుగుతాను. అసలు నన్నెందుకు ఇలా యూజ్ చేసుకుంటున్నావని. అప్పుడే అలా థాట్ ఒస్తా ఉంటే అనస్తాషియా వచ్చింది. అక్కడ. వచ్చి ఇలా తల ఆడుతూ చెప్తుందంట. నో, నో, నో అది కాదు అని. అంటే తను మైండ్ రీడింగ్ చేస్తుందండి. టెలిపతి. ఆయన మనసులో ఏది జరిగినా అనస్తాషియాకి తెలిసిపోతా ఉంటుంది. అలా కాదు. నువ్వు అర్థం చేసుకోలేదు నేను చెప్పిన మాటని. అంటే నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. మరి నేనెప్పుడు అంటాను గదా! నీ లెవెలే వేరు. నువ్వు ఆ లెవెల్‌లో మాట్లాడితే నాకర్థం కాదు. నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అంటే సరే నేను ఒక్కసారి నీకు చెప్పలేను. నువ్వు ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండు. రోజు కొంచెం కొంచెం నీకు విషయాలు చెప్తాను. నీకప్పుడు క్లారిటీ వస్తుంది అని అప్పుడు అనస్తాషియా చెప్తుందండి. సారీ. సో, ఓకే మాస్టర్స్ ఈ రోజుకి మన ఎపిసోడ్‌లో ఇంతే. ఇక్కడ విరామం తీసుకుందాం. అండ్ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలిసి ముందేం జరుగుతుంది అని చూద్దామండి. అనస్తాషియా ఎలా పిల్లల గురించి ఇంకా ఎన్ని విషయాలు, వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఆహారాల గురించి చాలా మంచి విషయాలున్నాయండి. ఈ బుక్కు వచ్చిన తర్వాత నిజంగానే రష్యాలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడైతే అనస్తాషియా మూవ్‌మెంట్ అని స్టార్ట్ అయింది. తను చెప్పినట్టుగానే జీవించాలి అని చాలా మంది, కోట్లాది మంది అలా జీవిస్తున్నారు. సో, దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అనస్తాషియా మూవ్‌మెంట్ అని వాళ్ళు ఎవరైతే అలా ఇల్లు కట్టుకొని, అలా పిల్లల్ని కని వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటర్‌వ్యూస్ ఉన్నాయి. వాళ్ళెలా పంటలు పండుతున్నారు, వాళ్ళెలా స్కూల్ కట్టుకుంటున్నారు, ఎలా చదువులు చెప్తున్నారు, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ప్లీజ్ గూగుల్ సెర్చ్ ఏ సబ్జెక్ట్ అయినా సరే తెలుసుకున్నప్పుడు మాస్టర్స్ ద్వారా మీరు కూడా రిసర్చ్ చేయాలండి. పత్రి సార్ చెప్పినట్టు బికమ్ ఎ స్పిరిచ్యువల్ ఆహ్, సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే ఇంకా డీపర్‌గా అర్థం చేసుకోవాలి. ఇంకా విషయాలు తెలుసుకోవాలి. సో, ఓకే మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇక్కడ జాయిన్ అయినందుకు. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో థాట్ మీకు పాత స్టోరీస్, ఇంకా రాబోయే స్టోరీస్ అంతా మీకు వెంటనే మీ స్క్రీన్ మీద వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్. ఎంత మంచి టాపిక్ కదండీ! అందుకే అందరికి అందాలి అంటే పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కువగా రోల్ అవ్వాలి. ఆ రోలింగ్ అయ్యేది మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసినప్పుడు. కామెంట్ చేస్తే ఏమవుతుంది? అక్కడ మీరు రాసింది చూసి ఏముందబ్బా ఇందులో అని వాళ్ళు చూస్తారు. సో, అలా మీరు ధ్యాన ప్రచారం మరియు జ్ఞాన ప్రచారం చేసినట్టు అవుతుంది. సో, ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తూ మనం అన్ని కాన్సెప్ట్స్‌కి ఇలాగే రెసిప్రొకేట్ చేయాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇక్కడికి సెలవు తీసుకుంటానండి. థాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మీయతను అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.